విజయవాడలో 90% పరిస్థితులు చక్కబడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. రేపటిలోగా ముంపు ప్రాంతాల నుంచి నీళ్లు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. 12 రోజుల క్రితం విజయవాడలో వరద బీభత్సం సృష్టించి ఈ రోజు క్రమంగా విజయవాడ నగరం కోలుకుంటోంది. ఇప్పటికే సాధారణ జనజీవన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనతో పాటు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తే గత 11 రోజుల ప్రభావం నుంచి ఈ రోజు నగరం ఎంతవరకు కోలుకుంది? ఇంకా ముంపులో ఉన్న ప్రాంతాలు 95% యాక్చువల్గా నగరం కోలుకున్నదండి. కొన్ని ఏరియాలు ఏదైతే యాక్చువల్గా ఇప్పుడు మీరు తీసుకుంటే అంబాపురం మనం ఉన్నాం. అంబాపురంలో వాటర్ పోతే అపార్ట్మెంట్ అయితే మధ్యలో అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళది కూడా క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా జక్కంపూడి వైఎస్ఆర్ నగర్, గొల్లపూడి, ఇట్లా ఒక 4-5 యాక్చువల్గా ఈ కార్పొరేషన్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొద్దిగా నీళ్ళల్లో ఉన్నాయి. రేపు మార్నింగ్ కల్లా యాక్చువల్గా వాటిని కూడా పూర్తిగా 100% జక్కంపూడి అయితే దాంట్లో నీళ్ళు లేవు, మొత్తం పోయినాయి. అయితే ఈ అంబాపురంలో ఉండే యాక్చువల్గా దాన్ని తీసేయాలా. దానికి యాక్చువల్గా ఇక్కడ రోడ్డు ఏ విధంగా అయితే నున్నాబోయే రోడ్డుని ఒక 15 దగ్గర కొట్టాము. కొట్టబట్టి నీళ్ళన్నీ పోయి ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయింది. అది ఫ్రీ కావటం వల్ల 4 వార్డులు ఫ్రీ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్డుని కూడా యాక్చువల్గా ఒక 10 దగ్గర 20 దగ్గర బీచ్ చేయమని కొట్టమన్నాం. రోడ్డు కొట్టేస్తే అవతల ఉండే వాటర్ యువతలకు కానీ వచ్చేస్తే అవన్నీ కూడా ఫ్రీ అవుతాయి. రేపు తెల్లవారికల్లా ఈ ఏరియా కూడా ఫ్రీ అయ్యేటట్టుగా చేస్తాం. ఈ విధంగా ఇది కూడా అయిపోతే ఆల్మోస్ట్ 99%, నేను 100% అన్ను, 99% రేపు మార్నింగ్ ఎక్కడ వాటర్ లేకుండా ఉంటుంది. రేపంతా శానిటేషన్ కంప్లీట్ చేసి పూర్తవుతుంది. అదేవిధంగా విలేజ్లో కూడా, అంటే ఇది కూడా పంచాయతీ, ఈ అంబాపురం అనేది పంచాయతీ, జక్కంపూడి పంచాయతీ. అయితే కంట్రోల్ రూమ్ నుంచి అన్నీ చేస్తున్నాం. కంట్రోల్ రూమ్ నుంచి పంచాయతీ అయినా, అర్బన్ అయినా, రూరల్ అయినా కంట్రోల్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు నేను ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎక్కడైతే క్లీన్ అయిపోయిందో అక్కడ వాళ్ళని అర్బన్కైనా రూరల్కైనా అన్ని దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేసి వీలైన తొందరలో చేయమన్నారు. ఆ నేపథ్యంలో కన్నబాబు గారు యాక్చువల్గా ఈరోజు ఆయన అన్ని తిరుగుతూ చేస్తున్నారు. ఆ ప్రజలను ఎడుకొచ్చాను. ఖచ్చితంగా రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను, ఈ అంబాపురం ప్రజలకి రేపు మార్నింగ్ కల్లా ఎక్కడైతే లోతట్టు నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళు అయిపోయేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇంకా చాలా వరకు చూస్తే శానిటేషన్ ఎక్కడైతే ఉన్న దగ్గర అక్కడ బాగా స్మెల్ వస్తుంది, శానిటేషన్ కొంత ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎలా అవుతుంది? 26 డివిజన్లో పూర్తి అయిపోయిందండి. ఇంకా అసలు అక్కడ స్మెల్ కానీ ఏం లేదు. రోజు దానికి బ్లీచింగ్ చేస్తున్నారు, తర్వాత ఫాగింగ్ చేస్తున్నారు, ఏదైతే చేయాలో అన్ని రకాలు చేస్తున్నారు. ఒక 6 వార్డులు మాత్రం ఇవాళ నైట్కి పూర్తి కొన్ని పోయింది. మెయిన్ సైడ్ రోడ్లో వెళ్ళిపోయింది. మెయిన్ రోడ్లో కొద్దిగా వాటర్ ఉంది. నేను మార్నింగ్ ఇప్పుడే పోయించాను. అది కూడా ఇవాళ సాయంకాలానికి పూర్తి అయిపోతుంది. అయిపోతే ఆ వార్డులు కూడా రేపు మార్నింగ్కి కంప్లీట్గా క్లీన్ చేసి 32 వార్డులు రేపు మార్నింగ్ పర్ఫెక్ట్ శానిటేషన్కి వస్తాయి. అయితే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఇక్కడ జక్కంపూడి కావచ్చు, ఈ అంబాపురం కావచ్చు, ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఇవి కూడా 2 రోజుల్లో మొత్తం 100% నార్మల్ స్టేజ్కి వస్తాయి. సార్, ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని అంబాపురం కావచ్చు, ఇతర చోట్ల మాకు వాటర్ రాలేదు, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం అనేది ఉంది. దాన్ని ఎలా? ఖచ్చితంగానండి. దాదాపు 200 పైగా ట్యాంకులతో యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తున్నాం. అయితే టౌన్లో వాటర్ సప్లై ఇచ్చేసాం కాబట్టి సిటీలో వాటిలన్నిటికీ డైవర్ట్ చేసి ఇప్పుడే జక్కంపూడి పోయాను. సార్ మాకు వాటర్ లేవన్నారు, ఇమీడియట్గా ట్యాంకులో ఇచ్చున్నాం. అంతేకాకుండా వాళ్ళకి సంపులు ఉన్నాయి. సంపుల్లో వాటర్ అంతా మోటార్లు చెడిపోయినాయి. ఆ మోటార్లు బాగు చేయించుకున్నాను. ఆ మోటార్లను రిపేర్ చేస్తే అక్కడున్న 1050 హౌసెస్లో వాళ్ళకి ఇటు వాటర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విధంగా వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చేస్తాం. విఎంసీకి సంబంధించిన మెయిన్ పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు ఈ వచ్చినటువంటి వరద నీరు దాంట్లో చేరి పైపులు కూడా చాలా డ్యామేజ్ అయింది. దీన్ని ఇప్పటికి కూడా ఏదైతే విఎంసీ ద్వారా వచ్చే నీరు ఉందో డైరెక్ట్ తీసుకోవాలని పరిస్థితుంది. దీన్ని ఎప్పటిలోగా సార్ట్ అవుట్ అవచ్చు. విఎంసీ పైప్ లైన్లన్నీ కంప్లీట్ చేశారండి. 77,000 కనెక్షన్స్ యాక్చువల్గా వాటర్ ఆపేశారు. అయితే వాటన్నిటి కూడా నిన్న సాయంకాలం 100% రెక్టిఫై చేశారు. అయితే లాస్ట్లో రెక్టిఫై చేసిన 12,000 కనెక్షన్స్ ఉన్న వాళ్ళని 12వ తేదీ దాకా తాగొద్దన్నాం. అవి బాత్రూమ్స్కి, టాయిలెట్స్కి అట్లా ఆడుకోండి అంటే అది కూడా మేము బ్లీచింగ్ చేసి అంతా చేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడన్నా లీకుల నుంచి వస్తుందనే భయంతో 12వ తేదీ తర్వాత దాన్ని వాడుకోమని దానికి ఆటోల్లో కూడా యాక్చువల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో 12వ తేదీ తర్వాత 32 డివిజన్లలో ఏదైతే మున్సిపాలిటీ ఇస్తుందో, కార్పొరేషన్ ఇస్తుందో ఆ వాటర్ తాగొచ్చు. థ్యాంక్ యూ. ఇది 32 డివిజన్ల పరిధిలో ఇప్పుడు ఏదైతే 5 ప్రాంతాల్లో ఇంకా నీటిని నిల్వ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటిలో రేపటికల్లా ఆ నీటి ముంపుని పూర్తిగా తొలగించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నాగేందర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.